ఇకపోతే కడపలో ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో అధికారుల తప్పిదం వల్ల ఇళ్ల యజమానులు నరకం చూస్తున్నారు. లక్షలు వెచ్చించి ఇల్లు నిర్మించుకున్న రెవెన్యూ అధికారులు చేసిన తప్పు వల్ల 3 ఏళ్లుగా బాధితులు నరకయాతన పడుతున్నారు. సర్వే నెంబరు 489/1లో 2.10 ఎకరాల్లో ఇంటి స్థలాలు ఉండగా 489/2లోని 0.30 సెంటర్లో నగర పంచాయతీ కార్యాలయం ఉంది. గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ ద్వారా రిజిస్ట్రేషన్ శాఖకు నివేదిక పంపే సమయంలో సర్వే నెంబరు 489లోని 2.40 ఎకరాలను ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదంతో 150 నివాస గృహాల యజమానులు కొన్నేళ్ల నుంచి అవస్థలు పడుతున్నారు. దీనిపై అధికారులు స్పందించే అవకాశం ఉందా? తప్పిదాన్ని సరిదిద్దుకుంటారా? ఇళ్ల యజమానులకు బాధలు తప్పుతాయా అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. కావ్య, ఏదైతే కడప జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీలో ఉన్నటువంటి సర్వే నెంబరు 489కి సంబంధించి 2 సబ్ డివిజన్ చేసినటువంటి పరిస్థితి. ఈ సబ్ డివిజన్ చేయకముందు చేసిన తర్వాత ఏదైతే 489/1లో 2.10 ఎకరాలకు సంబంధించి, అలాగే 489/2లో 30 సెంట్లు ఉండేటువంటి సబ్ డివిజన్ జరిగింది. అయితే రెవెన్యూ అధికారులు చేసినటువంటి తప్పిదం వల్ల కొన్ని ఏళ్ల నుంచి ఏదైతే అందులో నివాస గృహాలు ఏర్పాటు చేసుకున్నటువంటి యజమానులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూకు సంబంధించినటువంటి అధికారులు రిజిస్ట్రేషన్ శాఖకు ఇచ్చేటువంటి నివేదికలో తప్పుల తడకగా చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం నివాసంలో ఉండేటువంటి 150 ఇళ్లకు సంబంధించినటువంటి యజమానులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్కు సంబంధించినటువంటి అధికారులు చేసినటువంటి సర్వేలో కూడా 489/1లో 2.1 ఎకరాలకు సంబంధించి నివాసాలకు సంబంధించినటువంటి స్థలంగా, అలాగే 489/2లో 30 సెంటు నగర పంచాయతీకి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిగా నమోదు చేసినటువంటి పరిస్థితి. మరి నా రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉన్నా కూడా ఆర్ఎస్ఆర్లో మాత్రం 489 ఏదైతే ప్రభుత్వ భూమిగా చూపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ తప్పిదం ఎవరు చేశారు? ఆ తప్పిదం వల్ల నివాస గృహాలకు సంబంధించి లక్షలు వెచ్చించి ఇల్లు నిర్మించుకున్నటువంటి యజమానులు మాత్రం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ యజమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అటు జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారుల దృష్టికి పలుమార్లు సమస్య తీసుకెళ్లినా కూడా సమస్య పరిష్కారం కాలేదనేటువంటి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఆ ఇళ్ల యజమానులు ఉన్నారు. వాళ్ళని మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి పరిస్థితి చేద్దాం. అని చెప్పండి, ఏంటి పరిస్థితి? 451లో (1) ఉండేటువంటిది ఏదైతే ఇళ్లకు సంబంధించినటువంటి భూమిగా చూపిస్తోంది. మరి అయితే 489 నగర పంచాయతీగా చూపిస్తుంది. మళ్ళీ రెవెన్యూ రికార్డులలో 489 అనేటువంటిది ఏదైతే ప్రభుత్వ భూమిగా చూపించే పరిస్థితి. మరి ఎందుకు ఈ విధంగా జరిగింది? ఎక్కడ లోపం జరిగింది? మరి అధికారులు ఏమంటున్నారు? కలెక్టర్ దగ్గర తీసుకెళ్లిన తర్వాత అక్కడ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా వచ్చింది? కరెక్ట్ అది. ఇక్కడ రెవెన్యూ శాఖలో తప్పిదాలు అనేది 100% జరిగింది. గత పోయిన ఎంఆర్ తహసీల్దార్ గారి తప్పిదం వల్ల అనేది క్లియర్గా ఆర్ఎస్ఆర్ 2 ఎకరాలను అనేసి సర్వీస్ ఇనాంలో చేర్చబడింది. ఈ ప్రాంతాన్ని స్వప్నాశీల్ అంటారు. 150 ఇళ్ళు ఉన్నాయి. ఈ భూమి మీద ఎటువంటి హక్కు లేదు ఎవరికే కానీ. వచ్చేసి ఎండోమెంట్స్ కానీ వృక్ష భూముల్లో కానీ ఏ దాని కిందికి రాదు. గత తహసీల్దార్ తప్పిదం వల్ల దీనికి జరిగిపోయింది. పంపడం వల్ల కలెక్టర్ ద్వారా రిజిస్టర్ శాఖ పంపేటప్పుడు పొరపాటున మొత్తం 30 సెంట్లు చేయాల్సిన ప్రభుత్వ వాహనాన్ని టోటల్ 2.40 సెంట్లు చేర్చడం జరిగినది. ఇంకా వచ్చేసి సర్వీస్ ఇనాం జీవోని ఏప్రిల్ 17వ తేదీ వచ్చింది. మేము ఇక్కడి నుంచి పంపించినది అయితే 2.10 సెంట్లు మా ఇళ్లకు మాత్రం మేము చేయమని చెప్పినాం. టోటల్గా అక్కడ ఏం మిస్ అయిందంటే 30 సెంట్లు ప్రభుత్వ భవనం మేము అడిగినట్లు వాళ్ళు చేసినారు. మేము పెట్టింది 2.10 సెంట్లకు. మా కాడ ఎంఆర్ఓ సైడెన్షియల్, గజిటెడ్ సైడెన్షియల్ అన్నీ మా కాడ రికార్డెడ్గా ఉన్నాయి. దాంట్లో 30 సెంట్లు వాళ్ళు చేసి మళ్ళీ కలెక్టర్ రిజెక్ట్ చేసినారు. రిజెక్ట్ చేయడం వల్ల దాంట్లో స్పష్టంగా మాకే ఇండైరెక్ట్గా ఎన్ఓసి ఇచ్చినట్టు ఉంది. అది మళ్ళీ అక్కడ అప్లై చేయాలి, మీరు కిందికి మిందికి తిప్పడం, ఇట్లా అధికారుల తప్పిదాల వల్ల యాజమాన్యాలు నరకము, పెళ్లిళ్ళకో పేరెంటాలకు చదువులకో ఏదన్నా అప్పులు అమ్ముకొని కట్టుకోవాలన్నా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు ప్రజలు. దానివల్ల దయచేసి రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ప్రజలకు న్యాయం చేయాలా. అధికారుల దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినారమ్మా? తిరిగినాం సార్. ఏమంటున్నారు వాళ్ళు? ఏమని రెస్పాండ్ ఏ విధంగా ఉందంటారు? ఏం చెప్పడం లేదు మాకు. ఏదో అని అవమానంలో ఏమి చెప్పాలని కూడా మాకేం చెప్పడం లేదు. వాళ్ళు ఏదైనా అడిగినా కూడా మీకు ఇదో రేపు అవుతుంది, ఇదో వారంలో, ఇదో 10 రోజుల్లో నేను చెప్తున్నాను.
అదంతా ఏం చెప్పడం లేదు. మేము ఎవరిని అడగాల్సింది మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఏదైతే ఇల్లు నిర్మించుకున్నా కూడా ఇల్లుకు సంబంధించి అటు అమ్మకానికి చేయాలన్నా కూడా లేకపోతే రిజిస్ట్రేషన్ జరిగేటటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనబడడం లేదు. లక్షలు వెచ్చించి నిర్మించుకున్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏదైనా అవసరాల నిమిత్తము అట్లా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర పోయినా రిజిస్ట్రేషన్ కావడం లేదు, లేదా బ్యాంకులో లోన్కి వెళ్ళినా కూడా లోన్ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. మరి రెవెన్యూ అధికారులు చేసినటువంటి తప్పుకు మేమెందుకు శిక్ష అనుభవించాలి? కలెక్టర్ దృష్టికి కానీ స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టికి కానీ సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా కూడా సమస్య పరిష్కారం చేయలేదు. ఏదైతే 2.1 ఎకరాలకు సంబంధించి ఖచ్చితంగా అది నివాస యోగ్యానికి సంబంధించినటువంటి భూమిగా రెవెన్యూ రికార్డులలో ఉంది. అయితే 30 సెంట్లు అనేటువంటిది నగర పంచాయతీ కార్యాలయంగా రెవెన్యూ రికార్డులో నమోదు. మరి ఎందుకు మా మీద ఇంత రెవెన్యూ అధికారులు చేసినటువంటి తప్పు వల్ల మేమెందుకు శిక్ష అనుభవించాలి? కాబట్టి రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలి, లేదంటే జిల్లా కలెక్టర్ అయినా స్పందించి న్యాయం జరగాలనేటువంటిది బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కావ్య, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.